సినిమాలో కనిపించే ప్రతి పోరాటం ఇతని ఆలోచనే, కానీ ఇతని ప్రాణానికి ఎప్పుడూ గ్యారంటీ లేదు. చిన్న పెయింటింగ్ వేసిన అతన్ని ఆర్టిస్ట్ అంటారని అందరికీ తెలుసు, కానీ అంత పెద్ద సెట్ వేసే వాడిని ఆర్ట్ డైరెక్టర్ అంటారని ఎంతమందికి తెలుసు? దేవుడు తనకిచ్చిన అందమైన గాత్రాన్ని ఇతరులకు దానం చేసే గొప్ప మనసు ఈ డబ్బింగ్ ఆర్టిస్టుది. సినిమాను జనాలకు చేరువ చేసేవాడు పబ్లిసిటీ డిజైనర్. ఇతని మించిన మార్కెటింగ్ మేనేజర్ లేడు. రచయిత లేనిదే కథ లేదు, అలాగే కథ లేనిదే సినిమా లేదు. అందరికన్నా త్వరగా లేచేది ఇతనే, ఆలస్యంగా పడుకునేది ఇతనే, అందరినీ షూటింగ్కి చేర్చేది ఇతనే. పగటిని రాత్రిలా మార్చగలడు, రాత్రిని పగటిలా మార్చగలడు. సినిమా కెరీర్ని మోసేది ఇతనే. సినిమాకి ఇతను ఈవెంట్ ఆర్గనైజర్ లాంటి వాడు. ప్రతిదీ ఈయన దగ్గరుండి చూసుకోవాలి. అందంగా లేకుంటే అందంగా తయారు చేస్తాడు, అందంగా ఉంటే మరింత అందంగా తయారు చేస్తాడు. సినిమా అనేది ఒక స్కూల్ అయితే ఆ స్కూల్కి ఆయా ప్రొడక్షన్ ఉమెన్. వీళ్ళు లేనిదే సెట్ లేదు. కళా దర్శకుడి ఆలోచనలకు రూపం పోసేది వీళ్ళే. పగలనక రేయనక కష్టపడి పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆకలి తీర్చేది వీళ్ళే. సినిమాలో హీరో వేసిన డ్రెస్సులు మనము వేసుకోవాలనుకుంటాం. అలాంటి డ్రెస్సుల రూపకల్పన చేసేది ఇతనే. షూటింగ్ స్పాట్కి ఎలక్ట్రిసిటీ సరఫరా చేసేది వీళ్ళే. వీళ్ళ రికార్డ్ ఆన్ చేస్తేనే షూటింగ్ మొదలవుతుంది. ఒక్క ఫ్రేమ్లో కనబడ్డ అదే మహాభాగ్యం అనుకుంటారు. సినిమా అంటే అంత ప్రేమ. మరి సీన్ ఎంతమంది ఆర్టిస్టులను డిమాండ్ చేసినా అంతమంది ఆర్టిస్టులను తెచ్చిపెడతాడు. పాత్ర చిన్నదే, డైలాగులు చిన్నవే, కానీ ఇతను లేని సినిమా అంటూ లేదు. జనాల్ని థియేటర్కి లాక్కొచ్చేదే పోస్టర్. ఇతడు తీసిన ఫోటోలే పోస్టర్లా మారతాయి. రీ రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ ఈ మూడింటిని కలిపి ఫైనల్ మిక్సింగ్ చేసేది ఇతనే. హీరో వేసే స్టెప్పులకి మనం ఈలలు వేస్తాం, అలా ఈలలు వేయించే స్టెప్పులు వేయించేది ఇతనే. సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చూసిందే మనం సినిమాలో చూస్తాం. అందమైన రాగాలతో హాయి పుట్టిస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. అనవసరాన్ని తీసేసి సినిమాని అందంగా తయారు చేస్తాడు. సినిమాకి తొలి ప్రేక్షకుడు. సినిమాకు అన్నీ ఇతనే. నాయకుడు, కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను మెల్లిగా ఎలాగోలా బ్రతికడానికి రాలేదు. మరి ఏపీని ఉచ్చపోయించడానికి వచ్చాను. ఏ ఆంధ్రప్రదేశ్ को पेशाब करवाने आया हूँ. షార్ట్ ఫిల్మ్ తో ఏపీ గుచ్చాలో పోయిస్తావరా? నేను తీసేది హర్రర్ ఫిలిం, తెలుసు కదా. దయ్యాలు భూతాలు ఉంటాయి. ఇంటర్నెట్ చూసే ప్రతి వాడికి పాయింట్ కారి ముద్దవ్వాలి. బ్యాంక్ రాబరీ ఎందుకు చేశారా? నేను చేయలేదు సార్. నువ్వు చేయలేదా? కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇక్కడ, కొద్ది చూసుకొని చెప్పు. నిజంగా చేయలేదు సార్. పాత మోడలే కానీ బాగా పనిచేస్తుంది.
తప్పైపోయింది, ఇంకోసారి చేయను సార్. అసలు దొంగతనం ఎందుకు చేస్తావరా నువ్వు? గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్, తన ఫ్రెండ్స్ అందరినీ సినిమా తీసుకువెళ్ళమంది. సినిమానా? అసలు మిమ్మల్ని కాదురా అనాల్సింది. 3 గంటల చోట కూర్చోబెట్టి ఎంతసేపు మట్టర్లని, లవ్ అని, కొవ్వని మీకు లేనిపోయిన ఆలోచన పుట్టిస్తున్నారు చూడు. ఆ చెత్త నా కొడుకులను అనాలి. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవడం ఏంట్రా విడ్డూరం. కాకపోతే మీకన్నా ముందు ఆ ప్రొడ్యూసర్లను డైరెక్టర్ లాకప్లో వేసేయాలరా. ఈ రోజు నుంచి సినిమాల్ని బ్యాన్ చేసేయాలరా. అట్లీస్ట్ నా ఐడియాలో ఎవడు సినిమా తీయకూడదు. అయినా నన్ను కాదని ఎవ్వడరా ఇక్కడ సినిమా తీసేది. నా ఏరియాలో ఎవరిని సినిమా తీయనివ్వను. నా ఏరియాలో ఎవరిని సినిమా తీయనివ్వను. నా ఏరియాలో ఎవరిని సినిమా తీయనివ్వను. జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటారు? తెలుసా? తెలియదు. తెలియకపోతే కొట్టకూడదా? ఈగోనా? అది చూపేంట్రా. कि अपन लोग मारता कितना मजा तेरा पास बता। मजा मजा నేను కామన్ గా కొడితే పడిపోతారు, అదే కసిగా కొడితే పైకి పోతారు. నేను కోఆపరేషన్ కోసం వచ్చాను కాబట్టి కరెక్ట్గా కుమ్మట్లేదు. ఇలా రొటేట్ చేసి రెచ్చగొట్టద్దు. అందరిని ఒకే రోడ్లో కుమ్మేస్తా. మీ అందరికి డైరెక్టర్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుండి నేనే మీ అందరి డైరెక్టర్ని. డైరెక్టర్ కథలు చెప్తాడు, ఇలా కొట్టడు. ఈ ఫైట్ నా సినిమాలో మీకు ప్రాక్టికల్గా చూపించాలా చేశాను. ఇంకో 2 ఫైట్లు ఉన్నాయి, అవి రేపు చూపిస్తా. ఏంట్రా దయాల భూతాల మీద సినిమా తీస్తున్నావా? సమాజంలో ఇప్పటిదాకా ఉన్న మూఢనమ్మకాలు చాలావా? సొసైటీ మొత్తం చెడగొడతారు. సినిమా వల్ల సమాజం చెడిపోవట్లేదు సార్, సమాజం వల్లే సినిమా చెడిపోతుంది. ఏంటి? సార్ మడ్డలాచేలో మేము చూపించలేదు సార్. అమ్మాయిల ప్యాసిడ్ వాళ్ళు మేము చెప్పలేదు సార్. ముందు మీ సమాజంలో జరిగాకే మీ సినిమాలు చూపించే సార్. సార్ సినిమా అద్దం లాంటి సార్. సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపిస్తుంది. మొహం బాగాలేకపోతే అద్దం ఎలా తిట్టేస్తారు సార్? ఇలాంటి పెద్దవాళ్ళ లాజిక్తోనే రా పబ్లిక్ ని మోసం చేస్తారు తొక్కలో డబ్బు కోసం. తొక్కలు డబ్బులేంటి సార్? గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి ఇవే కదా సార్ పంచభూతా అంటే. ఇవి లేకపోతే ప్రపంచం లేదు కదా సార్. ఆక్సిజన్ బాటిల్ గాలి అమ్మేస్తున్నారు, వాటర్ ప్యాకెట్స్ అని నీళ్ళు అమ్మేస్తున్నారు, అగ్గి పెట్టే లైటర్ అని నిప్పుడు అమ్మేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అని భూమిని అమ్మేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు అని ఆకాశం అంతా ఎరిగిస్తున్నారు. డబ్బులు లేకపోతే ఈ ప్రయోగాలు జరిగేటా సార్? అంతెందుకు సార్ మీ జీతం కోసం పనిచేయట్లే? తొక్కలు డబ్బులు అంటారేంటి సార్?
వెదవలాజిక్లు వెదవైడస్ చూపిస్తా ఉంటాడు సార్. మరి వెదవైడస్ యాక్సెప్ట్ చేసే జనాల ఐడియాలజీలు కాదు సార్. సినిమాల వల్ల సమాజం మారే పరిస్థితి ఉంటే ఠాగూర్ దాదా లంచం తీసుకున్నారు కాదు సార్. రాఖీ తర్వాత అమ్మాయిలపై అన్యాయం జరిగేది కాదు సార్. బిజినెస్ మ్యాన్ అందరు భాయిలేవారు సార్. సమాజంలో తప్పులు సినిమా చూపిస్తుంది సార్. మన విద్యా వ్యవస్థ సరిగ్గుంటే 3 Idiots అనే సినిమా వచ్చేది కాదు సార్. అయినా చూసి అభిప్రాయాలు ఏర్పరచుకుంటే సార్. అలా అభిప్రాయాలు ఏర్పడుతున్నాడంటే తప్పెవరిది సార్? పిల్లలు ఎంతసేపు చదువు, ర్యాంక్స్, మార్క్స్ బుక్లో ఎలా ఉందో అలా పేపర్లు నించమంటారు సార్. సొంతగా ఆలోచించడు ఇవరా. కొత్తదనం కరువైంది సార్. ఇక వాళ్ళకి సొంత ఒపీనియన్ ఏమవుతుంది సార్? ఈ తప్పు సినిమా అయినా సార్. ప్రపంచంలో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అవ్వాలి సార్, ఫాలో అవ్వకూడదు. మేము జనాలు ఎంటర్టైన్ చేస్తాం సార్. ఎన్ని కష్టాలున్న సినిమాకి వచ్చారంటే ఓ 3 గంటలు వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది సార్. మీరు చూపించేది ఏంటి? అవే బూతు సినిమాలు. అవి ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాలకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇస్తుంది సార్. కానీ ఎంతమందికి సార్ సెన్సార్ సర్టిఫికేట్ పై ఇన్ఫర్మేషన్ ఉంది? ఏ సర్టిఫైడ్ సినిమాలకు ఫ్యామిలీతో వెళ్ళేందుకు మమ్మల్ని తిట్టుకునేందుకు సార్? సార్ సినిమాలో బూత్ సీన్ ఉంటే రచ్చ చేస్తారే, కానీ అదే సీను టీవీలో రిపీట్ చేస్తూ బుక్ పెంచలేస్తారు. వాళ్ళు ఏమైనా సార్ మీరు సార్ సినిమా పోస్టర్ అలా ఉంది ఇలా ఉంది అని అంటారు. అదే పోస్టర్ పేపర్లో ఇస్తారు. అది చూసి మనం ఎంజాయ్ చేస్తాం. దేశంలో జరుగుతున్న స్కామ్ల గురించి, నాయకుల గురించి ఉన్నట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా చూపించినా, ప్రింట్ మీడియా రాసినా మన వాళ్ళు మెచ్చుకుంటాం, అవార్డులు కూడా ఇస్తాం. మరి సినిమా ఎందుకు సార్ ఉన్నట్టుగా చూపిస్తే మా మన వాళ్ళు దెబ్బతిన్నట్టు ఆ సంఘాలు ఈ సంఘాలు వస్తాయి. సినిమా కూడా విజన్ మీడియా కదా సార్. మీరు ఎందుకు సార్ మమ్మల్ని మీడియా ట్రీట్ చేయరు? పద్ధతి మారాలి సార్. నేను కూడా మీడియానే, అవునా కాదా? కలబడితే వదలను రోయ్. ఇలాక నటోటి ఎట్టుకోక నజోలి పెట్టుకెళ్ళి గుద్దరేగుతుంది కాక. ये मेरा अड्डा है तो 1000 साल है. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చేయి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చాలు.